లవ్ యూ అనుష. శ్రీకర్ తప్పించుకునే అవకాశమే లేదు కదా నీలాంబరి. ఖచ్చితంగా లేదు. అమ్మ చిన్న సిస్టరు ఎంత నాటకం ఆడారు. నువ్వు సిద్ధు కలిసి శోభనం జరగకపోయినా శోభనం జరిగిందని చెప్తారా, అబద్ధం చెప్తారా? ఏంటో ఆ రోజుల్లో టైం వేస్ట్ అయిపోయింది. ఏం చేస్తాం? ఆ రోజు మా అత్తయ్య ఉండుంటే ఈ రోజు తీసుకునే క్లాస్ అప్పుడే తీసుకునేది. ఈ బక్క రాక్షసి అప్పుడే ఒప్పుకునేది. కరెక్ట్ గా చెప్పావురా. అసలు మనమిద్దరం ఆ రోజు లేకపోవటమే తప్పైపోయింది. అయ్యో అనుష, అసలు నీకు బొట్టు పెట్టడమే మర్చిపోయానే. ఇదిగో అనుష, నీ చేత్తో నువ్వే బొట్టు పెట్టుకో, తర్వాత మేము సెట్ చేస్తాం. ఏంటలా రియాక్షన్ ఇస్తున్నారు? మార్కెట్లో అసలు ఇంకా కుంకుమే దొరకనట్టు. అబ్బే ఏం లేదులేమ్మా, ఏం లేదు. అత్తయ్య, కింద పడిపోయిన కుంకుమతో బొట్టు పెట్టుకోవడం బాగుంటుందా? లేకపోతే స్టిక్కర్ ఏమైనా పెట్టొచ్చు కదా? బావున్నా బావుండకపోయినా ఈరోజు కుంకుమే పెట్టుకోవాలమ్మా. ఏముంది, పై ఇది పెడదాం. బాబు మల్లెపూలు. చెప్పండి సార్. ఒక మూర మల్లెపూలు ఇవ్వా? ఓ మూర మల్లెపూలు ఏ మూలకొస్తాయండి? ఇంతకీ మూర మల్లెపూలు ఎందుకండి? మా ఆవిడ తల్లోకి. మీ ఆవిడ తల్లోకి మూర మల్లెపూలు ఏం సరిపోతాయండి? ఇంతకీ మీ ఆవిడకి ఎప్పుడైనా పూలు తీసుకెళ్లారండి? ఫస్ట్ టైం అండి. ఓ అది సంగతి. ఈరోజు నా శోభనం అండి. శోభనమా? మూర మల్లెపూలతోటి శోభనమా? ఒక పని చేస్తాను, బుట్ట మల్లెపూలు మీ కారులో పెడతాను, తీసుకెళ్లి మీ ఆవిడ గారి మీద గుమ్మరించేయండి. మీరు మల్లెపూలా ఉన్నారు.
మీ ఆవిడ అదృష్టవంతురాలు. థ్యాంక్ యూ. సంతోషం బాబు. అనుష, సిద్ధు బయలుదేరాడో లేదో ఒకసారి కనుక్కుంటానుండు. చెప్పండి లక్కీ గారు. ఎక్కడున్నారు డాక్టర్ గారు? ఇప్పుడే పూలు కొనుక్కుని వస్తున్నా లక్కీ గారు. అలాగే సిద్ధు. ఏమండోయ్, మీ శ్రీవారు నీకోసం పూలు తీసుకుని వస్తున్నారంట. ఓవి. అబ్బో అలేఖ్య, అనుష తన మొగుడు గారితో ఏమైనా మాట్లాడుతుందేమో. ఇవ్వమ్మా ఇవ్వు. సిద్ధు పేరు చెప్తేనే ఎలా సంబరపడిపోతుందో చూడు. ఇవ్వు. జీరో 007 కార్ అది, గుద్ది పడేస్తాను. నేను సార్తో కొంచెం సపరేట్గా మాట్లాడాలి. సరేనమ్మా, నువ్వు పర్సనల్ గానే మాట్లాడుకో. వెళ్ళి. డబుల్ 007 కార్ అది, గుద్ది పడేస్తాను. ఇప్పుడే కార్ కనిపించింది, అంతలోనే మాయమైపోయింది. అనుష, నీతో ప్రశాంతంగా మాట్లాడాలని కారు మెయిన్ రోడ్ నుంచి ప్రశాంతమైన ప్లేస్కి తీసుకొచ్చి నీతో మాట్లాడుతున్నాను. ఏంటి అనుష మాట్లాడవు? ఏం మాట్లాడమంటారు? మనిద్దరం చాలాసార్లు ఫోన్లో మాట్లాడుకున్నాం అనుకోండి, కానీ ఇలా మాట్లాడుకోవటం ఫస్ట్ టైం. ఎలా మాట్లాడుకోవడం? అది ఇలా రొమాంటిక్ ఫీల్తో. మీరు నన్ను ప్రేమిస్తున్నారా? నువ్వు నా భార్యవైన దగ్గర నుంచి నేను నిన్ను ప్రేమిస్తున్నాను.
నిజంగా అవును. ఇందాక మీరు ఐ లవ్ యూ చెప్పినందుకు చాలా థ్యాంక్స్ సిద్ధు గారు. హాస్పిటల్లో మన స్టాఫ్ అందరూ అనుష గారి రంగు మీ రంగు ఒకటే సార్. ఇలా ఒకే రంగు గల వాళ్ళు భార్యాభర్తలు అవటం చాలా రేర్గా జరుగుతుందని చెప్పారు. అవును సార్, నాతో కూడా చాలా మంది అన్నారు మనమిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని. చెప్పండి. ఇంకోసారి ఐ లవ్ యూ చెప్తారా? మీరు చెప్తుంటే నాకు చాలా హాయిగా ఉంది. మరి అంతకుముందు మనసులో కలవాలన్నారు. ఆ, అప్పుడేదో అలా అన్నానులేండి. ఇప్పుడు మాత్రం మీ గుండెల మీద హాయిగా వాలిపోవాలనుంది. నాకు కూడా అనుష. ప్లీజ్ సార్, ఐ లవ్ యూ చెప్పండి సార్. ఐ లవ్ యూ. 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 ఇంకొక్కసారి చెప్పండి సార్. ఐ లవ్ యూ. అనుష, నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పవా? మీకు ఆల్రెడీ చెప్పాను కదా సార్. ఆల్రెడీ చెప్పావా? ఎప్పుడు చెప్పావు? మీరు నాతో హాస్పిటల్ నుంచి ఫోన్లో మాట్లాడినప్పుడు నేను చెప్పాను కదా సార్. లేదు అనుష, అప్పుడు నువ్వు నాకు ఇంజెక్షను, సెతస్కోపు, ప్రిస్క్రిప్షన్ అని అదేదో చెప్పావు. ఐ లవ్ యూ చెప్పలేదు. అయ్యో సిద్ధు సార్, ఇంజెక్షన్, సెతస్కోప్, ప్రిస్క్రిప్షన్ అంటేనే ఐ లవ్ యూ అని అర్థం సార్. అనుష, నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదు. అదేలా ఐ లవ్ యూ అవుతుంది? అయ్యో సిద్ధు సార్, దీనికి మీనింగ్ తెలియకుండా మీరెలా డాక్టర్ అయ్యారండి? ఇంతకీ మీరు ఎంబీబీఎస్ చదివారా లేక డిగ్రీ కొన్నారా? సరే, దానికి మీనింగ్ క్లారిటీగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. సరే చెప్పు అనుష. మీ ముందు బ్రీఫ్ కేస్ ఉంది కదా, ఉంది. అందులో ఉన్న ఇంజెక్షన్ తీసుకోండి.
తీసుకున్నాను అనుష. మీ బాక్స్ లో ఉన్న సెటస్కోప్ కూడా తీసుకోండి. తీసుకున్నాను అనుష. సిద్ధు సార్, అందులోనే ఉన్న ప్రిస్క్రిప్షన్ బుక్ ని కూడా తీసుకోండి. ప్రిస్క్రిప్షన్ కూడా తీసుకున్నాను. అయినా నాకేం అర్థం కావట్లేదు అనుష. సరే, మిమ్మల్ని ఎక్కువగా టెన్షన్ పెట్టను. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. అవును సిద్ధు సార్, ఈ పొడుపు కథని ఇప్పుడే విప్పమంటారా లేక నైట్ విప్పమంటారా? ప్లీజ్ అనుష, నేను ఎంబీబీఎస్ సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు కూడా ఇంత టెన్షన్ పడలేదు. అమ్మో ప్లీజ్ చెప్పవా? సరే, ఫస్ట్ మీ చేతిలో ఉన్న ఇంజెక్షన్ ని పైకి తీసి అది ఏ ఆకారంలో ఉందో చెప్పండి. ఇది అయ్యాకారంలో ఉంది అనుష. అది ఐ ఆకారంలో ఉంది కదా. ఇప్పుడు సెటస్కోప్ ని పైకి లేపి అది ఏ ఆకారంలో ఉందో చెప్పండి. యా, ఇది వి ఆకారంలో ఉంది అనుష. అది వి ఆకారంలో ఉంది కదా. వి ఆకారం దేనికి సింబల్? లవ్ కి. ఓ మరి ప్రిస్క్రిప్షన్ అంటే మీనింగ్ ఏంటి అనుష? అబ్బా, చెప్తున్నాను కదా సిద్ధు సార్, అంత తొందర ఎందుకు? సరే, ఇకపోతే ప్రిస్క్రిప్షన్. మీరు పేషెంట్ కి ప్రిస్క్రిప్షన్ రాసిచ్చేటప్పుడు వాడే మొదటి పదం ఏంటి? మీకు. వెరీ గుడ్. ఇప్పుడు మీకుని ఇంగ్లీష్ లో ఏమంటాం? యు. ఇప్పుడు ఇంజెక్షన్, సెటస్కోప్, ప్రిస్క్రిప్షన్, నేను చెప్పిన మీనింగ్ పదాల్ని కలిపి చెప్పండి. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. I love you. I love you. అబ్బా అనుష, నువ్వు సూపర్ అనుష. సూపర్ అంటే సూపర్. ఎంబీబీఎస్ చదివే వాళ్ళు ఈ విధంగా కూడా లవ్ ప్రపోజ్ చేయొచ్చని చెప్పావు. నిజంగా సూపర్. ఇప్పుడు చెప్పండి సిద్ధు సార్, ఉదయం నేను మీకు ఐ లవ్ యూ చెప్పానా లేదా? చెప్పావు అనుష, చెప్పావు. అమ్మ పక్క రాక్షసి, నువ్వు తక్కువ తినవేమి కాదే. సిద్ధు సార్, ఇప్పుడు మీనింగ్ తెలిసింది కదా, తొందరగా ఇంటికి వచ్చేయండి. అలాగే అనుష, త్వరగా వచ్చేస్తాను. కాకపోతే ఒక ముద్దివ్వా? ఏంటి ముద్దివ్వాలా? అలిఖ్య, ఇంతవరకు మాటలతో సాగిన వీళ్ళ వ్యవహారం ఇప్పుడు ముద్దుల దాకా వెళ్ళిపోయింది. ఇక మనం ఇక్కడ ఉండకూడదు. పదండి పోదాం. ప్లీజ్ అనుష, ఒక్క ముద్దివ్వు.